తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా గులాబీ దళపతి కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకుని బీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించాయి. ప్రాణత్యాగానికైనా తెగించి దశాబ్దాల కాంక్ష నెరవేర్చేందుకు అపర భగీరథుడిలా శ్రమించారని మాజీ మంత్రులు, నేతలు కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు, ర్యాలీలు జరిపారు. పలుచోట్ల బీఆర్ఎస్ శ్రేణులు రక్తదానం చేశారు. స్వరాష్ట్ర సాధన పోరులో నవంబర్ 29, 2009న కీలకమైన ఘట్టం జరిగింది. ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నాటి రోజును స్మరించుకుంటూ బీఆర్ఎస్ శ్రేణులు వైభవంగా దీక్షా దివస్ నిర్వహించాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు, ర్యాలీలు, సేవా కార్యక్రమాలు జరిపారు. దీక్షా దివస్ స్ఫూర్తిగా మరోసారి పోరాటం చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఏదో సాధించినట్లు ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుతోందని ఆక్షేపించారు. ఎక్కడికైనా పోదాం, ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలను అడుగుదామంటూ సవాలు విసిరారు. కరీంనగర్ ఎల్ఎండి కాలనీలో అమరుల స్తూపానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అలుగునూరు వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద అధికారం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల అభిమానం కేసీఆర్ పైనే ఉందని స్పష్టం చేశారు. మళ్ళొకసారి పోరాట బాట పట్టాల్సిన బాధ్యత, పోరాట బాట పట్టాల్సిన అవసరం ఈ రోజు తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ఉన్నది. ఏ క్రూరమైన కాంగ్రెస్ పార్టీ అయితే దశాబ్దాల పాటు మనతో ఆడుకున్నదో, మన జీవితాలను చెల్లాచెదురు చేసిందో, మళ్ళా అదే దుర్మార్గులు ఇవాళ మోసంతోని 420 హామీలిచ్చి అమాయక ప్రజలతోని మోసం చేసి అడ్డగోలు మాటలు చెప్పి ఓట్లేయించుకొని ఇవాళ గద్దెనెక్కి వికృతంగా మళ్ళొకసారి వికటాట్టహాసం చేస్తా ఉన్నారు. అందుకే దీక్షా దివస్ స్ఫూర్తిగా, కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా మనందరం కూడా మళ్ళొక్కసారి కదం దొక్కుదాం. ఏ కరీంనగర్ లోనైతే ఆనాడు విజృంభించినామో అదే కరీంనగర్ నుంచి మళ్ళొక్కసారి కథన రంగంలోకి పోదాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుదాం. తెలంగాణ ప్రజల పక్షాన వాళ్ళిచ్చిన 420 హామీలు అమలయ్యేదాకా ఈ గులాబీ జెండా తప్పకుండా వారి పక్షాననే ఉంటదనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని, ప్రత్యేక రాష్ట్రం కోసం నిబద్ధత, నిజాయితీతో పనిచేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. స్వరాష్ట్రం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చావుకు ఎదురెళ్లి కేసీఆర్ తెలంగాణను సాధించారని హరీష్ రావు పేర్కొన్నారు. ఏమైంది తెలంగాణ అంటే? ఏం తెలంగాణ అడుగుతున్నారు ఇంతగానం? ఇయ్యడానికి ఏమన్నా సిగరెట్టా, బీడీయా అని రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అవహేళన చేస్తా ఉండే. ఎన్నో అవమానాలు అయినా పోరాటం చేసిన కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం ఇచ్చింది. నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నా, అయితే తెలంగాణ జైత్ర యాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఒక నినాదం ఇచ్చి కేసీఆర్ బయలుదేరి ఆ రోజు ఢిల్లీలో అర్ధరాత్రి పూట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభిస్తున్నామనే ప్రకటన రాబట్టింది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. దీక్షా దివస్ ను పురస్కరించుకుని మాజీ మంత్రులు సైతం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ ఘట్కేసర్ నుంచి దుండిగల్ వరకు మల్లారెడ్డి కార్ల ర్యాలీ జరిపారు. సనత్ నగర్ లో బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో తలసాని శ్రీనివాస్ బుల్లెట్ బండి నడిపారు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రక్తదానం చేశాయి. మెదక్లోని హెడ్ పోస్టాఫీస్ వద్ద ఉద్యమ చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సందర్శించారు. భూపాలపల్లిలో తెలంగాణ తల్లి అమరుల స్తూపం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఆచార్య జయశంకర్ విగ్రహాలకు సత్యవతి రాథోడ్ పూలమాలలు వేశారు. హనుమకొండలోనూ ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు అమరుల స్తూపం, కాళోజీ, జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉద్యమ సమయంలోని ఆటుపోట్లను గుర్తు చేసుకుంటూ సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఖమ్మంలో బైక్ ర్యాలీ నిర్వహించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, విద్యార్థి సంఘ నాయకులు దీక్షా దివస్ నిర్వహించారు. నిజామాబాద్లో తెలంగాణ తల్లి, అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య, ఆచార్య జయశంకర్ విగ్రహాలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుష్పాంజలి ఘటించారు. హైదరాబాద్లో బసవతారకం ఆసుపత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు గులాబీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి.